అందరూ నమస్కారం అండి. సో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కోసం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర పైన ప్రత్యేక దృష్టి సారించి అందులో భాగంగా విజయనగరం జిల్లా నియోజకవర్గ స్థాయి సమీక్ష, అక్కడ యువత చాలా బలంగా ఒక మార్పు కోసం ఈ కుటుంబ పరిపాలనని తరిమి కొట్టాలి, నిజాయితీగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని ప్రజాస్వామ్యబద్ధంగా మనం వాళ్ళకి అవకాశాలు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, భవిష్యత్తులో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కానివ్వండి ఎక్కువ ప్రాధాన్యత యువతకు, మహిళలకు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులకి ఆ ప్రాధాన్యత ఇవ్వాలనే తపనతోటి పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశాలు ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను శ్రీకాకుళం చేరుకున్నాను. శ్రీకాకుళంలోని ప్రతి నియోజకవర్గం సమీక్ష జరుపుకుని క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపైన పార్టీ పరంగానూ అదేవిధంగా సామాన్యులు ఎదుర్కొన్న సమస్యలు, గతంలో మాకు వచ్చిన అనేక అర్జీలు, జనవాణి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు విశాఖపట్నంలో చాలామంది ఇక్కడి నుంచి యువత కదిలి వచ్చి మత్స్యకారులకు ఉన్న సమస్యలు, ఇక్కడ సహజ వనరుల్ని ఏ విధంగా దోపిడీ చేసుకుంటూ కొంతమంది చేతుల్లోకి వాళ్ళ కుటుంబాని కోసం ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం, ఈ సంస్థలు, ఈ వ్యవస్థని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో వాటిపైన పుంకాలుగా కంప్లైంట్లు రావడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా ఇక్కడ యువతకు భరోసా నింపడానికి కోసం వాళ్ళలో ఉన్న ఆవేదనని ప్రజానికంలో ఆ ఆవేదన గుర్తించాల్సిన బాధ్యత జనసేన పార్టీకి ఉంది. కాబట్టి తప్పకుండా ఈ 4 రోజులు అంటే 9, 10, 11, 12 తారీఖుల వరకు ఈ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తాం. ఈ 10 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తీసుకుని పార్టీ బలోపేతం కోసం ఏ విధంగా మా జన సైనికులు, వీర మహిళలు, మా నాయకులు కష్టపడి ఇక్కడున్న దుస్థితి రాజకీయ పరంగా దౌర్జన్యంగా కావాలని కేసులు బనాయించి ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ అధిగమించుకొని పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తుల్ని గుర్తించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. దీంతో పాటు ఇవాళ ఉదయం నేను ప్రకటించాను, జాతీయ యువత కోసం ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర యువత కోసం జనవరి 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన యువశక్తి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం దగ్గర చేయబోతున్నాం. ప్రతి ఒక్క యువకుడి ఆలోచన మేరకు రాజకీయ పార్టీ అంటే ఈ విధంగా ఉండాలి, మేము చేసే కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే విధంగా, ఆ యువతలో ఆ భరోసా నింపే విధంగా, ధైర్యం నింపే విధంగా, వాళ్ళలో ఉన్న శక్తిని ఖచ్చితంగా వాళ్ళు ప్రదర్శించే విధంగా, మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మా వంతు మేము ప్రతిపక్ష పార్టీగా మేము ఆ బలం ఇచ్చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉత్తరాంధ్రలో ఎక్కువగా యువత బాధపడేది వలసల గురించి, ఉద్యోగ అవకాశాలు లేకపోగా పొరుగు రాష్ట్రాల్లోకి వెళ్ళి చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సిన దయనీయ దుస్థితి, డిగ్రీలు చేసినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు పాపం వాళ్ళందరూ ఎదుర్కొంటున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళు కోరుకునేది మాకు ఇటువంటి పరిస్థితులు మారాలి, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా స్థితిగతులు మారడం లేదు, మా ప్రాంతాల్లో ఎందుకు పెట్టుబడులు రావడం లేదు, ఎందుకు ఇక్కడ పరిశ్రమలు రావడం లేదు, మా ఉద్యోగాల కోసం మేము ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడున్న యువత పొట్టకొట్టినట్టు అవుతోంది, వాళ్ళ ఉద్యోగాలు మేము లాక్కుని అక్కడ పనిచేసుకోవడం మాకే బాధ కలిగిస్తుందని ఎంతో నిజాయితీగా పాపం వాళ్ళు అనేక సందర్భాల్లో వాళ్ళ ఆవేదనని వెలుబుచ్చారు. కాబట్టి ఈ వలసలకి మనం అరికట్టాలి. ప్రత్యేకంగా మత్స్యకారులు పాపం దాదాపు 15,000 మంది శ్రీకాకుళం నుంచి ప్రతి ఏటా
గుజరాత్కి వెళ్ళి ఆ వేరవాల్ అనే పోర్ట్లో వీళ్ళు ఒక్కొక్క బోట్కి 20 మంది 15 మంది నెలల క్రితం నెలల వారీగా అక్కడ ఉండిపోయి కుటుంబానికి దూరంగా ఉండి వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితులు మారడానికి కోసం ఎందుకు కేవలం ఎన్నికలప్పుడు వచ్చి వాగ్దానాలు చేయడం, ఉపన్యాసాలకే పరిమితం అవడం? మీలో నిజాయితీ ఉంటే ఈ పాటికి ఇక్కడ ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేసేవాళ్ళు, కనీసం ఒక జట్టి నిర్మాణం చేసేవాళ్ళు. అదే గుజరాత్లో నాకు మత్స్యకార సోదరులు చెప్పారు మొన్న, ప్రతి 25 కిలోమీటర్లకి ఒక జట్టి ఉంది. మన దగ్గర 175 కిలోమీటర్లు మనకి కోస్తా ప్రాంతం ఉన్న, తీర ప్రాంతం ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఆ విధమైన ఆలోచన విధానంలో కానీ స్పందన కానీ రాలేదు. ఇవాళ ఉదయం మా పార్టీ నాయకులు ఒక మంచి నిర్ణయం తీసుకుని మత్స్యకార సోదరులు అడిగిన మేరకు వాళ్ళందరికీ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే, ఎందుకంటే ఈ జాబ్ క్యాలెండర్ ఎట్లాగో మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి, కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనడానికి వాళ్ళకి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయమంటే ఉచితంగా జనసేన పార్టీ నుంచి మత్స్యకారుల కోసం ఈ ప్రాంతంలోనూ విశాఖపట్నంలోనూ ఆ శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మేము చేసే కార్యక్రమాల్లో ఒక భాగం. మొన్న నేను కళింగపట్నంకి వచ్చాను, మత్స్యలేశం గ్రామానికి వచ్చాను. కళింగపట్నంలో మా జన సైనికుడు పార్టీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి చాలా చక్కగా పార్టీ కోసం అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, చాలా చురుగ్గా. శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆయన మరణించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబాన్ని ఆదుకోమని 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం పంపించారు. ఆ నిజాయితీ, ఆ పట్టుదల, ప్రతి ఒక్కరికి సహాయం అందించాలనే మనస్తత్వం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. కాబట్టే ఈ సమస్యల గురించి క్షేత్రస్థాయిలో మా జన సైనికులు ఏ మాత్రం కూడా అధైర్యపడకుండా, ఇక్కడ ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఎన్నో పదవులు అనుభవించుకుంటున్నా కూడా వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించారు తప్ప ఈ ప్రాంత ప్రజల గురించి ఆలోచించలేదని పదే పదే గ్రామ స్థాయి నుంచి, క్షేత్రస్థాయి నుంచి మనకు వస్తున్న సమాచారం. వీటిపైన బలంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందు తీసుకెళ్తాం. 12వ తారీఖున జరగబోయే ఈ కార్యక్రమం బహుశా రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతమైన యువత కోసం, యువతలో ఇంత శక్తి ఉంది, ఇంత ఆదర్శవంతంగా వాళ్ళు బతకగలుగుతారు, వాళ్ళలో ఉన్న ఉత్సాహాన్ని, నైపుణ్యాన్ని ప్రతిబింబించే విధంగా ఈ సభను ఏర్పాటు చేస్తాం. లక్షల్లో వచ్చే ఈ ప్రజానికానికి శ్రీకాకుళం జిల్లా నాయకులందరూ కూడా దానికి నాయకత్వం వహిస్తారు. వాళ్ళు హోస్ట్ చేసి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ప్రతి జిల్లా నుంచి కోఆర్డినేట్ చేసుకునే విధంగా, ఉత్తరాంధ్రకు సంబంధించిన విజయనగరం, విశాఖపట్నం జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్కరు నాయకులు ఇందులో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు వాళ్ళ కృషి వాళ్ళు చేస్తారు. ప్రతి ఒక్కరిని తలరమ్మని కోరుతున్నాం. ఇక్కడ సాంస్కృతికంగా కూడా ఈ ప్రాంతంలో జరిగిన పోరాటాల గురించి ఆ స్ఫూర్తిని మరొకసారి ఈ కొత్త జనరేషన్కి తెలిసే విధంగా కూడా ఇక్కడ ఉన్న కళాకారులని వాళ్ళని కూడా ఇంకా ఉత్తేజపరుస్తూ వాళ్ళకి ఈ సభ, ఈ వేదిక ఒక అద్భుతమైన అవకాశంగా మేము భావించి జనసేన పార్టీ నుంచి మేము ఈ ఏర్పాట్లు చేసి ఈ సభ కార్యక్రమం సక్సెస్ కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాం. అదేవిధంగా ఈ 2-3 రోజులు సమీక్ష సమావేశం తర్వాత మరొకసారి మీడియా మిత్రులతోటి ఇక్కడ జరిగిన వాస్తవాల గురించి, మాకు వచ్చిన సమాచారం గురించి మా నాయకులందరూ కూడా కూర్చుని మీతో పాటు మాట్లాడడానికి ఒక మంచి అవకాశం మరొకసారి దొరుకుతుందని ఈ సమావేశానికి విచ్చేసి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చెప్పండి. అంటే ఏ విధంగా పరిపాలన జరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఈ పార్టీకి ఖాళీగా ఉన్నారు వీళ్ళు, ప్రజలేమో అల్లాడుతున్నారు. సమస్యలేమో బుట్టలు, ఇదివరకు సమస్యలు బుట్టల్లో ఉండేవనే వాళ్ళు, ఈరోజు సమస్యలు లారీల్లో ఉన్నాయి. ఆ స్థాయిలో ఉన్నాయి ప్రభుత్వం పుణ్యం అంటూ. సో ముఖ్యమంత్రికి పని లేదనుకుంటాను, సలహాదారులకి పని లేదనుకుంటాను, మంత్రులకి పని లేదనుకుంటాను. పవన్ కళ్యాణ్ గారి వాహనం గురించి, జనసేన పార్టీ చేసే కార్యక్రమాల గురించి వీళ్ళు దృష్టి సారించి ప్రతిరోజు సమయం వృధా చేసుకుంటున్నారంటే నేను ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను. మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మా అందరికీ కూడా ఇచ్చే ఆయన ఒక డైరెక్షన్ ఏంటంటే, ఎక్కడ కూడా మనం
సమాజంలో ప్రతి ఒక్కరూ తలెత్తుకునే విధంగా, గౌరవించుకునే విధంగా మనం ప్రవర్తించాలి. చట్టాన్ని ఎక్కడ కూడా ఉల్లంఘించకూడదు. వ్యవస్థని మనం గౌరవించాలి. అవసరమైతే మనం కష్టపడి ఆ వ్యవస్థని బలపరచాలి. అటువంటి ఆలోచనలు మాకు ఉన్నప్పుడు మేము ఎక్కడైనా ఎందుకు ఉల్లంఘిస్తామండి? తొందరపడి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు ఆ రంగు ఈ రంగు అని. రిజిస్ట్రేషన్కి వాహనం పోయినప్పుడు మీకే అర్థమవుతుంది కదా. ఇవన్నీ అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలు కాదు. ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకుంటాం, చర్చించి తీసుకుంటాం. అది భవిష్యత్తులో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీని తరిమే విధంగా ఆ రథం ఉపయోగపడుతుందని నమ్మకంతో అద్భుతంగా మేము సృష్టించాం. అంటే పార్టీ నిర్మాణం అనేది ఒకే రోజులో జరిగిపోదండి. అంచెలంచెలుగా కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలస్యం అయినా కూడా ఒక మంచి నాయకత్వం రావాలని, ఇందాక అన్నట్టు యువతకు పెద్దపీట వేయాలని పవన్ కళ్యాణ్ గారు ఒక మార్పు తీసుకురావాలి. సమాజంలో సామాన్యుడు కూడా రాజకీయాల్లో వచ్చి రాణించగలుగుతాడు అని నిరూపించుకోవడానికి కోసం జనసేన పార్టీ స్థాపించి అనేక మంది యువకులకి అవకాశం కల్పించారు. అందులో ఈ జిల్లాలో ప్రతి ఒక్క శాసనసభ్యుడిగా ఆ రోజు జనసేన పార్టీ తరఫున నిలబెట్టిన ప్రతి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగానే చూస్ చేసి ఒక ప్రయాణం కోసం, ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఆ వాయిస్ నేను మర్చిపోలేను. 25 కిలోల బియ్యం కోసం కాదన్నా మేము వచ్చింది, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం వచ్చామన్నారు. ఆ స్ఫూర్తి నింపిన యువత కోసం పార్టీలో ఇంత కష్టపడి నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్తాం. ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఎప్పుడు కూడా మేమే కాదు, మా లోకల్ నాయకత్వమే కాదు, పవన్ కళ్యాణ్ గారే ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. ఒక న్యాయ విభాగం ఏర్పాటు చేసాం. చాలా బలమైన లాయర్స్ ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలు, దౌర్జన్యాలకి అన్ని ప్రాంతాల్లో కూడా మా వాళ్ళు ధైర్యంగా జెండా పట్టుకుని ఎదురెళ్తున్నారు. ఎక్కడ కూడా తగ్గలేదు. ఈ సమావేశాల తర్వాత కూడా అదే ధైర్యంతో, అదే స్ఫూర్తితోటి ఇంకా బలంగా మనం మంచి కార్యక్రమాలు చేసి శ్రీకాకుళంలో మార్పు తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకుడు, కార్యకర్త పనిచేస్తారనే నమ్మకం నాలో ఉంది. అంటే ఒక్కోసారి మీ మెమరీ షార్ట్ ఉంటుంది. మీరంటే మీరు కాదు, మానవుడి మెమరీ. కానీ ఎన్నికలు అయినప్పుడు అయిన 6 నెలల లోపే మొట్టమొదటి కార్యక్రమం చేసింది భవన నిర్మాణ కార్మికుల కోసం. ఇది కావాలని ఇసుక కొరత తీసుకొచ్చి వాళ్ళ జేబులు నింపుకోవడానికి వాళ్ళు దోచేశారు తప్ప, సామాన్యుడు ఎవరైతే కష్టపడి, అందులో ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది పాపం తాపీ మేస్త్రీలు, కూలి పనులకు వెళ్ళే వ్యక్తులు, వాళ్ళ పొట్టగొట్టి పనులు లేకుండా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. సో ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వం చక్కటి కార్యక్రమం చేస్తే అభినందించే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. కానీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు, ప్రభుత్వమే సమస్యలు సృష్టిస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా జనసేన పార్టీ ఒక బాధ్యతగా తీసుకుని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి, ప్రజలు కూడా మాతో కలిసి వచ్చినప్పుడు దాన్ని ఒక మంచి ఉద్యమ స్ఫూర్తిలో తీసుకెళ్ళి ఆ విషయాలు అందరికీ అర్థమయ్యే విధంగా చేస్తాం. రాష్ట్రంలో చాలా అభివృద్ధి అనేది చాలా అద్భుతంగా జరిగిపోతుంది. సంక్షేమం అనేది చాలా బ్రహ్మాండంగా జరిగిపోతుంది. ఆయన ఇంట్లోనూ మరి ఆఫీస్లోనూ బటన్లు నొక్కితే ప్రతి అకౌంట్లోనూ డబ్బులు పడిపోతున్నాయని ఆయన చెప్పుకునే గొప్ప కథలకి భిన్నంగా రోడ్డు పైన వస్తే ఏ విధంగా ఉంటుందో జీవితం అనేది జనసేన పార్టీ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం ద్వారా వాస్తవాలు ఏంటి తెలుసుకోవడానికి కోసం చేశాం. ఇది భారతదేశంలోనే చాలామంది ఆశ్చర్యపోయారు, నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా రోడ్లు ఉన్నాయని. సో మా జన సైనికులు, మా వీర మహిళలు అటువంటి సందర్భంలో నిలబడ్డారు. మేము ఏ కార్యక్రమం చేసినా కూడా తప్పకుండా దానికి పరిష్కారం జరిగే విధంగా, ప్రభుత్వం కూడా స్పందించే విధంగా, అర్థం చేసుకునే విధంగా ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం.